ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాంజిరో ఆ ముగ్గురు అమ్మాయిలతో అంటాడు, నా ట్రైనింగ్ లో మీరు హెల్ప్ చేయండి. నేను నిద్రపోయేటప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోతే మీరు నన్ను కొట్టి లేపండి. ఇక రాత్రి అవుతుంది. తాంజిరో నిద్రపోతున్నాడు. అప్పుడు తను బ్రీతింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిలు అక్కడనే ఉంటారు. కాసేపటి తర్వాత తాంజిరో నిద్రపోతాడు. అప్పుడు ఆ అమ్మాయిలు అతన్ని కొడతారు. ఇక తాంజిరో లేస్తాడు. ఇక వాళ్ళందరినీ సారీ అడుగుతాడు. నేను ఇది మళ్ళీ ట్రై చేస్తాను, మీరు నాతోనే ఉండండి. తర్వాత తాంజిరో మళ్ళీ ట్రై చేస్తాడు. కాసేపటి తర్వాత నిద్రపోతాడు. మళ్ళీ ఆ అమ్మాయిలు కొడతారు. తాంజిరో అంటాడు మరొకసారి. ఇక పొద్దున అవుతుంది. తాంజిరో ఆయోతో అంటాడు, నేను ఈరోజు కూడా ట్రైనింగ్ కి రాలేను. ఆయో అంటుంది, నేను నిన్ను పట్టించుకోను. తర్వాత తాంజిరో ట్రైనింగ్ చేస్తున్నాడు. తర్వాత తాంజిరో కనౌతో గేమ్ ఆడతాడు. కానీ ఈసారి తాంజిరో ఇంతకు ముందు కన్నా ఫాస్ట్ గా ఉంటాడు. తాంజిరో తన చేతిని ఆల్మోస్ట్ పట్టుకోబోయాడు. కానీ తను అక్కడికి వెళ్ళిపోతుంది. తాంజిరో ఓడిపోయాడు. ఇక నెక్స్ట్ డే తాంజిరోకి ఆ ముగ్గురు అమ్మాయిలు బాటిల్ ఇస్తారు. అప్పుడు తాంజిరో ఆ బాటిల్లో గాలి ఊదుతాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు అంటారు, నువ్వు ఇది చేయగలవు. అప్పుడు తాంజిరో చాలా కష్టపడి ఆ బాటిల్ని ఇరగొడతాడు. ఎస్, నేను చేశాను. అప్పుడు వాళ్ళు పెద్ద బాటిల్ని తీసుకొస్తారు. అప్పుడు తను అంటుంది, ఇక నెక్స్ట్ నువ్వు దీన్ని ఇరుగొట్టాలి. తాంజిరో అంటాడు, హా చేస్తాను. ఇదంతా జెనస్తు ఇనోసుకే చూస్తారు. తర్వాత జెనస్తు ఇంకా ఇనోసుకే నిద్రపోయి ఉంటారు. జెనస్తు నిద్రలేసి అంటాడు, తాంజిరో ప్రతిరోజు కష్టపడి బలంగా మారుతున్నాడు, కానీ నేను టైం వేస్ట్ చేస్తున్నాను. అప్పుడు అతని బర్డ్ అతని దగ్గరికి వస్తుంది. ఆ పక్షి ఏదో అంటుంది. అప్పుడు తాంజిరో అంటాడు, నువ్వేమన్నావు? నేను కష్టపడాలా? నువ్వు కరెక్టే చెప్పావు. జెనస్తు తన మెడిసిన్ ని తీసి తాగుతాడు. దీని టేస్ట్ చాలా చేదుగా ఉంది. ఇక ఇనుసుకే కూడా లేచి జెనస్తుతో అంటాడు, ఇక పద. తర్వాత షినోబు దగ్గరికి వెళ్తారు. తాను వాళ్ళిద్దరితో అంటుంది, తాంజిరో టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి తన స్టామినాని పెంచుకుంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు వాళ్ళు ట్రై చేస్తారు. తర్వాత వాళ్ళు అలసిపోయి పడిపోతారు. తర్వాత వాళ్ళు తాంజిరో దగ్గరికి వెళ్తారు. అప్పుడు తాంజిరో టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ మెథడ్ ని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరికి అర్థం కాదు. షినోబు అక్కడికి వచ్చి ఇనోసుకేతో అంటుంది, ఏంటి నువ్వు ఇది చేయలేవా? ఇది చిన్న పిల్లలు కూడా చేయగలరు. ఇనోసుకే అంటాడు, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా చేస్తున్నావు, నేను చేస్తాను. తర్వాత షినోబు జెనస్తు చేయి పట్టుకొని అంటుంది, హే నువ్వు ఇది చెయ్యాలి, నేను నీ నెంబర్ 1 సపోర్టర్ని. ఇక జెనస్తు కూడా హ్యాపీగా చెప్తాడు, నేను చేస్తాను. తర్వాత జెనస్తు ఇంకా ఇనోసుకే ట్రైనింగ్ చేస్తారు. కానా వాళ్ళు ట్రైనింగ్ చేస్తుంటే చూస్తుంది. అప్పుడు తను ఒక కాయిన్ ని టాస్ చేస్తుంది. తర్వాత మనకి తన పాస్ట్ చూపిస్తారు. తన హెల్త్ బాలేదు. తనని ఎవరో కొట్టి బయట పడేశారు. తను అంటుంది, నన్ను కొట్టారు, నేను ఆకలితో ఉన్నాను, అలానే నేను అలసిపోయాను. తర్వాత తనని ఎవరో తాడుతో కట్టి తీసుకెళ్తారు. తను అంటుంది, నేను పేదరికంలో పుట్టాను కాబట్టి మా పేరెంట్స్ నన్ను అమ్మేశారు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర షినోబు ఇంకా వాళ్ళ సిస్టర్ వస్తుంది. అప్పుడు ఆ షినోబు సిస్టర్ ఆ వ్యక్తితో అంటుంది, తిను తప్పు చేసిందా? అప్పుడు ఆ వ్యక్తి కనాయిని పట్టుకోబోయాడు. కానీ షినోబు అతని చేయిని నూకేస్తుంది. తను అంటుంది, నా సిస్టర్ని నువ్వు పట్టుకోకు, నీకు డబ్బులే కావాలి కదా, ఇదిగో తీసుకో. తర్వాత వాళ్ళిద్దరూ కనావుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక షినోబు తనకి స్నానం చేపిస్తుంది. తర్వాత షినోబు అంటుంది, తనకి డెసిషన్ తీసుకోవటం రాదు. అప్పుడు కనాయి కనౌకి ఒక కాయిన్ ఇచ్చి అంటుంది, నువ్వెప్పుడైనా డెసిషన్ తీసుకోవాలంటే కాయిన్ ఫ్లిప్ చేయి. ఇక ప్రజెంట్ టైంలో కనౌ వాళ్ళని చూస్తుంది. తర్వాత వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తాంజిరో క్రో అతని దగ్గరికి వస్తుంది. తర్వాత ఇనోసుకే దగ్గరికి వెళ్ళి తాంజిరో అంటాడు, నీ కత్తి నా కత్తి వస్తుంది, అలానే నాకు మిస్టర్ హజునాజుగా స్మెల్ కూడా వస్తుంది. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు. అప్పుడు మిస్టర్ హజునాజుగా ఒక కత్తిని తీసుకొని తాంజిరో వైపుకి వేగంగా వస్తాడు. అప్పుడు తాంజిరో షాక్ అయ్యి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు హజునాజుగా అంటాడు, నీ వల్ల నా కత్తి ఇరిగిపోయింది. ఎందుకు? తాంజిరో అంటాడు, నేను చనిపోయేవాణ్ణి, నా అపోనెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇలాంటి మాటలు నువ్వు నాకు చెప్పకు, ఇలా జరగటానికి కారణం నువ్వే.
ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే కత్తి ఇరిగిపోయేది కాదు. టాంజిరో అంటాడు, ఐఎమ్ సారీ. లేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు చనిపోవాలి. తర్వాత హాజునాసుకాతో వచ్చిన వ్యక్తి అంటాడు, హాజునాసుకా నీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇక నా పేరు కానామోరి. నేను ఇనోసుకే కత్తులని తయారు చేశాను. ఇనోసుకే దగ్గరికి తన కొత్త కత్తులు వస్తాయి. అప్పుడు ఇనోసుకే కత్తులు బ్లూ కలర్ లోకి మారుతుంది. టాంజిరో అంటాడు, ఇనోసుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీ దగ్గర నీ కొత్త కత్తులు వచ్చాయి. తర్వాత ఇనోసుకే ఒక రాయిని తీసుకుంటాడు. తర్వాత అతని కత్తి మీద కొడతాడు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. కానామోరి గట్టిగా అరుస్తాడు. తర్వాత ఇనోసుకే మరొక కత్తిని కూడా కొడతాడు. ఇది చూసి కానామోరి అతన్ని చంపటానికి వెళ్తున్నాడు. కానీ టాంజిరో అతన్ని ఆపేసి అంటాడు, క్షమించండి అతన్ని. ఇక సాయంత్రం అవుతుంది. వాళ్ళిద్దరు వాళ్ళ మీద అరుస్తూ వెళ్ళిపోతారు. ఇక రాత్రి అవుతుంది. టాంజిరో నిద్రపోతాడు. అలానే అతను టోటల్ కాన్సన్ట్రేషన్ కూడా యూజ్ చేస్తాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు ఇది చూసి అంటారు, మాస్టర్ టాంజిరో చాలా మంచిగా ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇక పొద్దున అవుతుంది. టాంజిరో కనవ్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఈసారి అతను కనవ్ చేతిని పట్టుకుంటాడు. తర్వాత తనతో కప్పు గేమ్ ఆడతాడు. ఈసారి అతను తనకన్నా ఫాస్ట్ గా కప్పుని తీసుకుంటాడు. ఎస్, నేను తీసుకున్నాను, తన ముఖం మీద కొట్టు. కానీ అతని మనసు అంటుంది, ఈ వాటర్ స్మెల్ బాలేదు. అప్పుడు టాంజిరో ఆ కప్పుని తన తల మీద పెడతాడు. టాంజిరో అంటాడు, ఎస్, నేను చేశాను. ఇదంతా జెనుస్తూ ఇనోసుకే చూస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ట్రైనింగ్ ని చాలా హార్డ్ గా చేస్తారు. తర్వాత టాంజిరో చెకప్ చేపించుకుంటాడు. సినోబో అంటుంది, ఇప్పుడు నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నావు. ఇక నువ్వు మిషన్స్ చేయడానికి వెళ్ళవచ్చు. టాంజిరో సినోబోని కాగురా డాన్స్ గురించి అడుగుతాడు, అంటే ఫైర్ బ్రీతింగ్ గురించి. వాళ్ళ ఫాదర్ ఈ బ్రీతింగ్ టెక్నిక్ ని యూజ్ చేసేవాడని చెప్తాడు. కానీ తను అంటుంది, నాకు ఫైర్ బ్రీతింగ్ గురించి తెలియదు, కానీ నాకు ఫ్లేమ్ బ్రీతింగ్ గురించి తెలుసు. నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నువ్వు ఫ్లేమ్ ఆసిరాని అడుగు. అయితే ఫ్లేమ్ ఆసిరా ఒక మిషన్ కి వెళ్ళాడు. నెక్స్ట్ టైం నువ్వు కలిస్తే అతను అడగమని అంటుంది. తర్వాత టాంజిరో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాత్రి అయిన తర్వాత టాంజిరో నాజుకో దగ్గరికి వెళ్లి కూర్చొని అంటాడు, నువ్వు హీల్ కావాలి కాబట్టి నువ్వు నిద్రపోతున్నావు. ఇక నేను ఇంతకు ముందు కన్నా చాలా స్ట్రాంగ్ గా అయ్యాను. ఇక నేను చాలా డీమన్స్ ని ఓడించి వాటి బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి మీ కి పంపుతాను. తను నీ కోసం మెడిసిన్ ని తయారు చేస్తుంది. అప్పుడు టాంజిరోకి తన సిస్టర్ వాయిస్ వినపడుతుంది. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు ఇది చేయగలవు. టాంజిరో అంటాడు, నాజుకో నువ్వు నాతో మాట్లాడావా? నేను ఖచ్చితంగా నిన్ను హ్యూమన్ లాగా మారుస్తాను. తర్వాత మనకి ఒక ట్రైన్ ని చూపిస్తారు. అందులో ఒక డీమన్ ఎవరినో చంపి తింటుంది. నెక్స్ట్ డే టాంజిరో కనవ్తో కప్పు గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ స్పీడ్ చూసి జెనుస్తూ ఇంకా ఇనోసుకే షాక్ అయ్యారు. కానీ ఈసారి కనవ్ గెలిచింది. ఇక ఆయో వాళ్ళ స్కోరు చెప్తుంది. టాంజిరో 10 టైమ్స్ గెలిచాడు, 10 టైమ్స్ ఓడిపోయాడు. కొన్ని మంత్స్ కిందట ఒక డీమన్ కనబడుతుంది. అదొక విచిత్రమైన ప్లేస్ లో ఉంది. తర్వాత మనకి లోయర్ 1 డీమన్ ని చూపిస్తారు. తర్వాత లోయర్ 2 డీమన్ ని చూపిస్తారు. లోయర్ 6 డీమన్ అంటుంది, ఇది బ్లడ్ డీమన్ ఆట. అప్పుడు ఒక ఫీమేల్ డీమన్ వచ్చి మొగ గొంతులో అంటుంది, అందరూ మోకాల మీద కూసోండి. అందరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా మోకాల మీద కూసుంటారు. అప్పుడు మనకి లోయర్ 3 లోయర్ 4 డీమన్స్ ని చూపిస్తారు. లోయర్ 6 డీమన్ అంటుంది, ఈ గొంతు మాస్టర్ ముజాన్ది. కానీ ఈసారి మాస్టర్ విచిత్రంగా ఉన్నాడు. ఫ్రెండ్స్, ముజాన్ కిబుసుసి ఎవరి రూపంలోకైనా మారగలడు. అంటే ఫస్ట్ మనకి కనిపించిన ముజాన్ బాడీ రియల్ది కాదు. అప్పుడు ఒక డీమన్ అంటుంది, మమ్మల్ని క్షమించండి మాస్టర్ ముజాన్, మేము మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ముజాన్ అంటాడు, నీకు మాట్లాడటానికి పర్మిషన్ ఎవరిచ్చారు? నా క్వశ్చన్స్ కి ఆన్సర్ మాత్రమే చేయండి. లోయర్ 5 డీమన్ రూకు చనిపోయాడు. ఇక మీ అందరూ ఎందుకని ఇంత వీక్ గా ఉన్నారు? అప్పర్ ర్యాంక్ డీమన్స్ పొజిషన్ ఎప్పుడు మారలేదు, కానీ మీరెప్పుడు మారుతూనే ఉన్నారు. లోయర్ 6 డీమన్ తన మనసులో అంటుంది, మీకు చెప్పటానికి ఈజీగానే ఉంటుంది, కానీ మాటలు ముజాన్ వింటాడు. ఏంటిది ఈజీగా ఉండేది? ఇక నాకు నీలాంటి వాడు అవసరం లేదు. అప్పుడు అతని చేతి నుంచి ఒక మాన్స్టర్ వచ్చి అతన్ని తినేస్తుంది. అప్పుడు లోయర్ 3 డీమన్ తన మనసులో అంటుంది, ఏంటి ఇప్పుడు నేను చనిపోతానా? నేను 12 కీజుకులో జాయిన్ కావటానికి ఇంత చేశాను, ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయిందా? మీరు డీమన్ స్లేయర్స్ కి భయపడతారు. లోయర్ 3 అంటుంది, లేదు నేను భయపడను. ముజాన్ అంటాడు, ఆసిరాస్ ని ముందుకు వస్తే నువ్వు పారిపోతావు. ఆ డీమన్ అంటుంది, లేదు నేను పారిపోను, వాళ్ళతో ఫైట్ చేస్తాను. ముజాన్ అంటాడు, నువ్వు నా మాటకి ఎదురు చెప్తున్నావా? ముజాన్ తనని చంపేస్తాడు. లోయర్ 3 డీమన్ చాలా భయపడుతున్నాడు. అతను తన మనసులో అంటాడు, ఎలాంటి లాభం లేదు, ఇదే అంతం.
అతను చెప్పేదానికి మేము ఒప్పుకున్నా లేకపోయినా చంపేస్తాడు. అలాంటప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి పారిపోతాను. అలా చెప్పి అతను పారిపోతాడు. అప్పుడు సడన్ గా అతని తలకాయి ముజాన్ చేతిలోకి వెళ్తుంది. ముజాన్ అంటాడు, నాకు లోయర్ 6 డీమన్స్ అవసరం లేదు. ఇక మీరు చావు నుంచి తప్పించుకోలేరు. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లోయర్ 2 డీమన్ అంటుంది, నన్ను క్షమించండి, నేను మీకు పనికొస్తాను. ముజాన్ అంటాడు, ఎలా పనికొస్తావు? నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నాకు కొంచెం మీ బ్లడ్ ఇవ్వండి. నేను కూడా చాలా బలంగా అవుతాను. అప్పుడు నేను యూస్ఫుల్ అవుతాను. ముజాన్ అంటాడు, నువ్వు నాకు చెప్తున్నావా నేనేం చేయాలని? నీ లెవెల్ ఏంటో చూసి మాట్లాడు. డీమన్ అంటుంది, లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ముజాన్ అంటాడు, ఏంటి? నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? నీకెంత ధైర్యం నేను తప్పని చెప్తున్నావు? ఇక నువ్వు చనిపోవాల్సిందే. తర్వాత డీమన్ని చంపేస్తాడు. తర్వాత అక్కడున్న చివరి డీమన్ని ముజాన్ అడుగుతాడు, చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఆ డీమన్ అంటుంది, ఏమీ చెప్పాలనుకోవట్లేదు. నేను కూడా వాళ్ళనే మీ చేతిలో చనిపోవాలనుకుంటున్నాను. దీనివల్ల నా డ్రీమ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ముజాన్ అతని మీద అటాక్ చేస్తాడు. ముజాన్ అంటాడు, నువ్వు నాకు నచ్చావు. నేను నా బ్లడ్ని నీకు ఇచ్చాను. ఇక నువ్వు ఆశిరాశిని చంపాలి. ఒకవేళ నువ్వు హియరింగ్స్ పెట్టుకున్న వాడిని చంపేస్తే నేను నీకు ఇంకా బ్లడ్ని ఇస్తాను. అప్పుడు ఒక డీమన్ మ్యూజిక్ ని ప్లే చేస్తుంది. అప్పుడు ఆ డీమన్ అక్కడికెళ్ళి వెళ్ళిపోయి వేరే చోటుకి వెళ్తుంది. అప్పుడు అతనికి తాంజిరో కనబడతాడు. ఆ డీమన్ తన మనసులో అంటుంది, ఒకవేళ పిల్లవాడిని చంపేస్తే నాకు ఇంకా బ్లడ్ వస్తుంది. ఇదొక డ్రీమ్. తర్వాత తాంజిరో క్రో అతని దగ్గరికి వస్తుంది. అతనికి నెక్స్ట్ మిషన్ గురించి చెప్తుంది. తర్వాత మాస్టర్ ఇంకా సినోబో మాట్లాడుకుంటారు. తాంజిరో నెక్స్ట్ మిషన్ ఇన్ఫినిటీ ట్రైన్. సినోబో అంటుంది, తాంజిరో నాకు చెప్పాడు. తాంజిరో వాళ్ళ ఫాదర్ కి ఫైర్ బ్రీతింగ్ టెక్నిక్ తెలుసు. మాస్టర్ అంటాడు, ఇక ప్రూవ్ అయింది. అతని సిస్టర్ ఎవరికి డేంజరస్ కాదు. తర్వాత తాంజిరోని చూపిస్తారు. అప్పుడు అతనికి ఒక పిల్లవాడు కనబడతాడు. అప్పుడు తాంజిరోకి అతను గుర్తుకొస్తాడు. ఇతను ఫైనల్ సెలెక్షన్ లో ఉన్నవాడే. తర్వాత తాంజిరో ఆయో దగ్గరికి వెళ్తాడు. తనకి తన నెక్స్ట్ మిషన్ గురించి చెప్తాడు. అలానే నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. నువ్వు మా కోసం కష్టపడ్డావు, నేను ఎప్పటికీ మర్చిపోను. తర్వాత తాంజిరో కనావ్ దగ్గరికి వెళ్తాడు. అలానే తనకి థ్యాంక్స్ అని చెప్తాడు. కానీ తను ఏం మాట్లాడదు. తను తన కాయిన్ ని ఫ్లిప్ చేసి అంటుంది, నేను కేవలం నా మాస్టర్ ఆర్డర్ ని కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ బై. తాంజిరో అంటాడు, కనావ్ నాతో మాట్లాడిందా? అప్పుడు కనావ్ అంటుంది, నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నా కాయిన్ ని ఫ్లిప్ చేస్తాను. తాంజిరో అంటాడు, నువ్వెందుకని డెసిషన్ తీసుకోవు? అప్పుడు తాంజిరో తన దగ్గరికి వెళ్ళి కాయిన్ తీసుకుని ఫ్లిప్ చేస్తాడు. కానీ అది చాలా దూరం వెళ్ళింది. తాంజిరో అంటాడు, ఒకవేళ హెడ్ వస్తే నువ్వు నీ మనసు మాట విను. అప్పుడు తాంజిరో కాయిన్ ని తన చేతి మీద తీసుకొని కనావ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అప్పుడు హెడ్స్ వస్తుంది. అప్పుడు తాంజిరో ఆ కాయిన్ ని తనకి ఇచ్చి అంటాడు, చూడు కనావ్, నువ్వు నీ మనసు మాట విను. ఎందుకంటే మనసే మనల్ని సరైన దారికి తీసుకెళ్తుంది. అలా చెప్పి అతను వెళ్తూ ఉంటాడు. అప్పుడు తను అతన్ని అడుగుతుంది, అసలు హెడ్స్ ఎలా వచ్చింది? తాంజిరో అంటాడు, బై లక్ వచ్చింది. ఒకవేళ హెడ్స్ రాకపోతే వచ్చేంత వరకు ఫ్లిప్ చేస్తూనే ఉంటాను. అప్పుడు తన గుండెల్లో గంట మోగుతుంది. తర్వాత తాంజిరో వెళ్ళిపోతాడు. తర్వాత తాంజిరో, జునోసు, ఇనోసుకే ఆ ముగ్గురు అమ్మాయిల ముందు ఉంటారు. వాళ్ళు 3 పెద్ద పెద్ద బాటిల్స్ ని పెడతారు. ఆ ముగ్గురు గట్టిగా ఊది పలగొడతారు. అప్పుడు ఆ అమ్మాయిలు అతనికి రైస్ బాల్స్ ని ఇస్తారు. అయితే ఇనుసుకే పందిలాగా తింటున్నాడు. అప్పుడు తాంజిరో గియో దగ్గరికి వెళ్తాడు. అతనికి కూడా అంత చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. గియో అంటాడు, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నీ మిషన్ ని కంప్లీట్ చేయి. తర్వాత గియు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ముగ్గురు ఆ అమ్మాయిలకి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఆ ముగ్గురు రైల్వే స్టేషన్ కి వెళ్తారు. ఇనోసుకే ట్రైన్ చూసి అంటాడు, అసలు ఇది ఎలాంటి మాన్స్టర్, నేను దీన్ని చంపేస్తాను. అతను తన కత్తిని తీస్తాడు. జునోసు అంటాడు, ఇది కేవలం ఒక ట్రైన్. తాంజిరో అంటాడు, ఆగు ఇనుసుకే, ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ వీళ్ళకి. జునోసు అంటాడు, నువ్వెప్పుడు ట్రైన్ ని చూడలేదా? ఇది కేవలం ఒక ట్రైన్, ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది. ఇనుసుకే తన తలతో ట్రైన్ ని కొడతాడు. జునోసు అంటాడు, ఆగిపో. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. జునోసు ఇనోసుకే తాంజిరోని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత జునోసు ఇనోసుకేని తిడతాడు. అప్పుడు ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అయితే ఇనోసుకే తాంజిరో స్పీడ్ గా వెళ్లి ట్రైన్ లోపలికి వెళ్తారు. కానీ జునోసు దాని వెనకాల పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు అతన్ని లోపలికి తీసుకెళ్తారు. జునోసు తాంజిరోతో అంటాడు, నాజుకో హెడ్ క్వార్టర్స్ లో సేఫ్ గా ఉంటుంది, నువ్వు తనని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. తాంజిరో అంటాడు, అంతా బానే ఉంది,
తను నాతోనే వస్తుంది. తను నాలో ఒక భాగం. తర్వాత టాంజిరో స్మైల్ చేసి ఇప్పటి వరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అతను తన మనసులో అంటాడు, నాజుకో నాతోనే ఉంటుంది. తర్వాత మనకి ఫ్లేమ్ ఆసిరాని చూపిస్తారు. అతని పేరు రింగోకు. తర్వాత ఆ ట్రైన్ మీద లోయర్ 1 డీమన్ కనబడుతుంది. ఇక ఆ ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక దీంతో ఈ సిరీస్ ఇంకా సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. ఇక దీని తర్వాత స్టోరీ డీమన్ స్లేయర్ ముజాన్ ట్రైన్ లో స్టార్ట్ అవుతుంది. ఇక ఆ మూవీని కూడా తొందరగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ సిరీస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. కాబట్టి ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద కామెంట్లో రాయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడటానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.